కన్నప్ప సినిమాతో పాన్ ఇండియా నటీనటులందరినీ ఒక తాటిపైకి తెచ్చారు టాలీవుడ్ హీరో మంచు విష్ణు. కన్నప్ప సినిమాని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పిన విష్ణు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. కన్నప్ప సినిమాతో నటుడిగా తనని తాను ప్రూవ్ చేసుకుని ప్రశంసలు అందుకున్నాడు. అయితే కన్నప్ప కంటే ముందు తాను రామాయణంను తెరకెక్కించాలని ప్రయత్నించినట్టు తెలిపారు. కన్నప్ప సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేయని విష్ణు ఇప్పుడు తన మనసంతా రామాయణం పైనే ఉందని క్లారిటీ ఇచ్చారు. ఆల్రెడీ రామాయణం స్క్రిప్ట్ తన వద్ద రెడీగా ఉందని, 2009లోనే తమిళ స్టార్ సూర్యని రాముడి పాత్రలో నటించమని చెప్పానని, కాకపోతే బడ్జెట్ కారణంగా ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదని తెలిపారు. తాజాగా ఆ స్క్రిప్ట్ కి మరోసారి జీవం పోసేందుకు విష్ణు ట్రై చేస్తున్నారని తెలుస్తోంది. రావణుడి పుట్టుక నుంచి చావు వరకు ఏమేం జరిగిందో ఆ కథంతా తన వద్ద ఉందని చెప్పిన విష్ణు ఈ కథలో రాముడిగా సూర్య, సీతాదేవిగా ఆలియా భట్, లక్ష్మణుడిగా నందమూరి కళ్యాణ్ రామ్, హనుమంతుడిగా తాను, రావణాసురుడిగా తన తండ్రి మోహన్ బాబును, ఇంద్రజిత్ గా కార్తీ, జటాయుగా సత్యరాజ్ని అనుకున్నట్టు తెలిపారు. విష్ణు మామూలుగా చెప్పినప్పటికీ ఈ స్టార్ కాస్ట్ చూస్తే అందరి మతిపోవటం ఖాయం. కన్నప్ప కోసం మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్ లాంటి పెద్ద స్టార్స్ ని తీసుకొచ్చిన విష్ణుకి ఇప్పుడు రామాయణం కోసం వీళ్ళని తీసుకురావడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ విష్ణు రామాయణం విషయంలో సీరియస్ గా ఉన్నారో లేదో అనేది వెయిట్ చేయాలి. విష్ణు చెప్పింది విన్న తర్వాత అంతా బానే ఉంది, కానీ రాముడి పాత్రలో సూర్య అంటే అతని హైట్, స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో ఎలా మేనేజ్ చేస్తారని కొందరు నెటిజన్స్ కమెంట్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ బాలీవుడ్ లో రణబీర్ కపూర్, సాయి పల్లవితో డైరెక్టర్ నితీష్ తివారీ రామాయణ అనే సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కూడా అవుతోంది. ఈ కథ 2 భాగాలుగా తెరకెక్కుతూ ఉండగా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి రిలీజ్ కాబోతోంది.